హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యా అర్హతలు ఏంటి, ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, మన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు మరియు ఖాళీలు, శాలరీ, విద్యా అర్హతలు ఇవి తెలుసుకుందాం. కౌన్సిలర్కి సంబంధించి పోస్టు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. 18 నుండి 536 రూపాయల శాలరీ ఉంటుంది. సోషల్ వర్కర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది. 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. డాటా అనలిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. 10,592 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకు వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా పార్ట్ టైం డాక్టర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. ఎర్లీ చైల్డ్ సోషల్ వర్కర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. ఆయాకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. 7,944 రూపాయల శాలరీ ఉంటుంది. చౌకీదార్ ఫీమేల్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 7,944 రూపాయల శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ కమ్ డిఈఓకి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 13,240 రూపాయల శాలరీ ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించిన విద్యా అర్హతలను తెలుసుకుందాం పోస్టుల వారీగా. కౌన్సిలర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, సోషాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్, కౌన్సిలింగ్ ఫ్రమ్ ద రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. సోషల్ వర్కర్ మేల్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ ఇన్ BA ఇన్ సోషల్ వర్క్, సోషాలజీ, సోషల్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. డాటా అనలిస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్కి సంబంధించి కంప్లీట్ చేసిన వారు అర్హులు. అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. పార్ట్ టైం డాక్టర్కి MBBS కంప్లీట్ చేసి ఉండాలి. ఎర్లీ కమ్ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్కి సంబంధించి బ్యాచిలర్ అండ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, PG డిప్లొమా ఇన్ సైకాలజీ, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆయాకు సంబంధించి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలాంటి విద్యా అర్హతలు లేదు, ఎక్స్పీరియన్స్ అడిగారు. చౌకీదార్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. ఎలాంటి విద్యా అర్హతలు లేవు. అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 12th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. 13,240 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులను కమిటీ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. కమిటీకి సెలెక్షన్ చేయడం లేదా రిజెక్ట్ చేసే అథారిటీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ని జత చేసి పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ నేను కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డాక్యుమెంట్ టు బి ఎన్క్లోజ్డ్ అని ఇచ్చారు. SSC సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్టడీ సర్టిఫికేటు, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటు, వ్యాలిడ్ క్యాస్ట్, EWS, డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఎక్స్పీరియన్స్, తర్వాత ఆధార్ కార్డు. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు జిరాక్స్ కాపీస్ని మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పంపించవలసి ఉంటుంది. అందులో నుండి షార్ట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు, తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుండి రిలీజ్ చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం, మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.